ఈ రెండింటిలో ఏది గొప్పది? గొంగళి పురుగు గొప్పదా? రైలు మార్గం గొప్పదా? అని స్వామి వివేకానంద గారు అడిగారు. అది ఎలా అంటే ఒక్కసారి తెలుసుకుందాము. వివేకానంద స్వామి జ్ఞాన యోగానికి పీఠిక వ్రాస్తూ ఇలా అంటారు. ఒక పెద్ద రైలు భయంకరంగా శబ్దం చేస్తూ పట్టాల మీద పరిగెడుతూ వస్తూ ఉంటుంది. ఆ పట్టాల మీదే ఒక చిన్న గొంగళి పురుగు ప్రాకుతూ ఉంది. ఆ రైలు ఏ క్షణమైనా ఆ పురుగును వామరూపాలు లేకుండా చేయగలదు. కానీ అలా జరిగే లోపల ఆ పురుగు ప్రక్కకు పాకి తప్పుకుంటుంది. అపాయం నుండి రక్షింపబడుతుంది. స్వామీజీ మనల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ రెండింటిలో ఏది గొప్పది అని. ఎంతో శక్తి ఉన్న రైలా లేక అల్పమైన ఆ పురుగా? దానికి స్వామీజీయే ఇలా సమాధానం చెప్తారు. పురుగే శక్తివంతమైనది. ఎందుచేతనంటే పురుగు చైతన్యవంతమైనది. అందువలన ఆలోచించగల శక్తి దానికి ఉంది. రైలు శక్తివంతమైనదే. అయినా జడము చైతన్య రహితము, ఆలోచించలేదు. ఈ పురుగు కన్నా ఎంతో అభివృద్ధి పొందిన మానవుడికి భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధితో మానవుడు అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి. కానీ అలా జీవించగలుగుతున్నాడా అంటే లేదు. ఈ అర్థవంతమైన జీవితాన్ని జీవించాలంటే జీవితం మీద మనకు అవగాహన కావాలి. దీనినే మన జీవిత లక్ష్యం అంటాము. ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మనసు ఒక ఉపకరణము. మన ఏవ మనుష్యానము కారణము బంధమోక్షయేహ. ఇందుమూలాన మన మనస్సు ద్వారా చేసే ఆలోచనలు, కార్యాలు, వాటి ఫలితాలు మన పురోభివృద్ధికి సోపానాలు. ఈ మనస్సును సరిగ్గా ఉపయోగించుకుంటే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెడుతుంది. లేకపోతే అధోగతికి దారితీస్తుంది. అందుకే మన మనస్సుకు మంచి ఆలోచనలు అందించాలి. చెడ ఆలోచనలను తీసివేయాలి. అప్పుడే మనిషి ఔన్నత్యాన్ని పొందుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.